ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడా ఏమన్నావు? అంతే, ఎవ్వరేమైపోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డ బతకాలి. నేనేదో మీ నాన్న కోసం హాస్పిటల్కి వచ్చి కనుక్కున్నాను. ఇక నుండి మా అన్నయ్య దినదిన గాండంగా బతుకుతాడు. తప్పు చేసావత్త. హాస్పిటల్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెప్పారు. పాపం ఎవరిని బెదిరించిందో ఏంటో, బ్రహ్మరాక్షసులా దాపురించింది. దీన్ని చూస్తే ఇంట్లో వాళ్లే భయపడతారు. అలాంటిది వాళ్ళెంత భయపడిపోయి ఉంటారు. అలా చెప్పకూడదు. ఎన్ని లక్షలు పెట్టినా అలా తెలుసుకోవడం మాత్రం నేరం. మా అమ్మ చెప్పింది నిజమే, వీళ్ళు మారరు. నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి. పదనాగవల్లి. అన్నయ్య, ఆడపిల్లని కూడా తెలిసిపోయి ఉండాది. కుదిరితే తల్లిని బిడ్డని ఇద్దరిని దెబ్బతీయాలా? అవకాశం కోసం చూస్తా ఉండానమ్మా. అబ్బోడు కూడా బిడ్డ వైపే ఉండాడు కాబట్టి తొందరపడకూడదు. ఆచి తూచి అడుగు వెయ్యాలా. నేను చెప్పినట్టు చేయండి, పని అయిపోతుంది. ఓకే? ఐల్ కాల్ యూ లేటర్. నా కొడుకుని స్తంభానికి కట్టేసి మరీ కొట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్టు డ్యూటీ చేస్తున్నావా? ఇక నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందే. మేడం, నీకు పెళ్ళయిందా? అయింది మేడం. ఓ, నీ మొగుడేం చేస్తుంటాడు? హోటల్ నడుపుతున్నాడు మేడం. ఈ మధ్య సర్పంచ్గా ఎలక్షన్లో కూడా గెలిచాడు. ఓహో, మొత్తానికి జనాల మన్నన పొందినవాడే అన్నమాట. అసలు ఊరే వీళ్ళ వెనకుంది మేడం. నేను అడిగిన దానికి తను సమాధానం చెప్తుంది కదా, నువ్వెందుకు ఎలివేషన్స్ ఇస్తున్నావు? సారీ మేడం. నీ గురించి చెప్పు శివ. 6 నెలలుగా ఎస్ఐగా పనిచేస్తున్నావు. ఈ 6 నెలల్లో ఎంతో కొంత వెనకేసే ఉంటావుగా. ఎంత వెనకేసావు? అలాంటిదేం లేదు మేడం. నేనేమీ అనుకోను, పర్వాలేదు చెప్పు. నేను లంచం తీసుకునే ఆఫీసర్ని కాదు మేడం. అలాంటి వాళ్ళను నేను ఎంకరేజ్ చెయ్యను కూడా. అయితే చిన్న చిన్న కమిషన్లు లాగవన్నమాట. మరి పెద్ద పెద్ద స్కామ్లు అలాంటివి ఏమైనా చేయిస్తావా? అలా వెనకేసుంటే ఈ పాటికి ఒక 10-15 కోట్లన్నా వెనకేసుండాలే. మేడం, మీరేమంటున్నారు? చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐని. ఇక్కడ దోపిడీలు దౌర్జన్యాలు జరగకుండా చూసుకుంటానే కానీ పెద్ద పెద్ద స్కామ్లు నేనెందుకు చేస్తాను మేడం? ఎక్కడైనా అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తాను.
మేడం నేనేం జోక్ చేయలేదు కదా. మీరేంట్రా నవ్వరు? అది జోక్ కాదని చెప్పారు కదా మేడం. ఆ, నవ్వండి 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 నవ్వండి. ఏమయ్యా జోకేంటో ఇప్పుడైనా అర్థమైందా? అర్థమైంది మేడం. ఏమర్థమైంది? ఎస్ఐగా ఉంటూ ఏం తీసుకోవట్లేదంటే అదే పెద్ద జోక్ అని మీ ఉద్దేశం మేడం. చూసావా, ఆఖరికి కానిస్టేబుల్ కు కూడా అర్థమైంది. నీకు అర్థం అవ్వకపోతే ఎలా శివపార్వతి? అర్థమైంది మేడం, కానీ నేను ఇన్కమ్ మీద దృష్టి పెట్టలేదు. ఇక్కడ జరిగే క్రైమ్ మీద మాత్రమే దృష్టి పెట్టాను. ఏంటి మర్యాదగా అడుగుతుంటే చెప్పట్లేదు? నేను మరీ అంత పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? ఇక్కడ వైన్ షాప్ దగ్గర, పాన్ షాప్ దగ్గర పెద్ద మొత్తంలో కలెక్ట్ చేస్తున్నారని విన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి కానిస్టేబుల్ ఏదో ఒక షాప్ నుండి కమిషన్ తీసుకుంటున్నారు. అలాంటిది ఈ ఏరియా ఎస్ఐగా పనిచేస్తున్నావు. మరి నువ్వెంత కమిషన్ తీసుకుని ఉండాలి? కమిషన్ తీసుకుని ఉండాలి. కమిషన్ తీసుకుని ఉండాలి. నేను కమిషన్ తీసుకోలేదు మేడం. Stop it! Stop it! Stop it! ఈ ఏరియాలో ఎక్కడెక్కడ కమిషన్ తీసుకుంటున్నారో అదంతా నాకు రావాలి. నాకు రావాలి. నాకు రావాలి. నేను కమిషన్ తీసుకోవట్లేదు మేడం. చెప్పిందే చెప్పి నన్ను విసిగించుకో. జాబ్ లో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాల్సిందే. ఇక నుండి ప్రతి షాప్ నుంచి నాకు కమిషన్ రావాల్సిందే. అర్థమైందా? 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 మాట్లాడరేంటయ్యా? మౌనం అర్ధంగీకారం అంటారు కదా మేడం, ఒప్పేసుకున్నట్టే. సరే వెళ్ళు. ఆగో ఆగో ఆగో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.